హాయ్ అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్నైతే స్టార్ట్ చేసేద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ ఛానల్ గ్రోత్కి చాలా మంచిదండి. సో మనమైతే ఇప్పుడు రేణిగుంటలో ఉన్నామండి. రేణిగుంటకి ఎందుకు వచ్చాము అనుకుంటున్నారా? టెంపుల్కి వెళ్దాం అనేసి అయితే రేణిగుంటకు వచ్చామండి. మా నాన్న కార్ బ్యాక్ సైడ్ తీస్తూ ఉంటే చెప్తూ ఉన్నారనమాట డైరెక్షను. సో మనమైతే రేణిగుంట నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే అప్లాయిగుంట టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నామండి. రేణిగుంట నుంచి అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అప్లాయిగుంట టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చండి. అదే తిరుపతి నుంచి వెళ్తున్నట్లయితే ఒక 40 to 45 మినిట్స్ అయితే టైం తీసుకుంటుందండి. చూస్తున్నారా, ఇక్కడ మోక్ష స్నేహ వాళ్ళ ఫ్రెండ్స్ అండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా మంచిగా అయితే చూసుకునేవాళ్ళు, పిల్లలతో బాగా ఆడుకునేవాళ్ళు. అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా సరే వీళ్ళైతే వచ్చేస్తారండి, పిలిచిన వెంటనే వస్తారు. మనమైతే ఇప్పుడు అమ్మ వాళ్ళ స్ట్రీట్లో నుంచి మెయిన్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోవాలండి. అండ్ మెయిన్ రోడ్లో అంటే ఇది కాళహస్త్రి రోడ్ అని కూడా అంటారండి. సో మనమైతే ఇక్కడ చాలా జాగ్రత్తగా రావాలండి. బికాస్ చాలా యాక్సిడెంట్స్ అయితే అవుతూ ఉన్నాయి ఇక్కడ. బికాస్ 4 వేస్ ఉంటాయండి, ఇటు అటు అటు అని. సో కేర్ఫుల్గా అయితే చూసుకొని అయితే రోడ్ క్రాస్ చేసుకొని అయితే వచ్చేయాలండి. అండ్ స్కూల్స్ కూడా ఉంటాయి, సో పిల్లలు అందరూ కూడా ఉంటారండి. సో జాగ్రత్తగా అయితే వచ్చేయాలి. సో మనమైతే ఇప్పుడు కాళహస్త్రి రోడ్లో అయితే వెళ్తూ ఉన్నామండి. అండ్ అప్లాయిగుంటకి వెళ్ళటానికి తిరుపతి వాళ్ళైతే ఈ రోడ్ అన్నా రావచ్చండి. లేదు అంటే అటు సైడ్ తిరుచానూరు నుంచి కాయం, బ్రాహ్మణపట్టు అలా విలేజెస్ ఉంటాయండి. చాలా బాగుంటుంది ఆ రోడ్ కూడా. అలా కూడా వెళ్ళొచ్చండి. తిరుపతి నుంచి అప్లాయిగుంటకైతే నియర్లీ 40 to 45 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. సో మనమైతే ఇక్కడ వెళ్తూ ఉన్నామండి. ఇదే అండి కాళహస్త్రి రోడ్డు. ఇటు సైడే అండి, ఇక్కడే ఆపం కూడా ఫేమస్ కదా రేణిగుంటలో, అది ఇక్కడే అండి. చూస్తున్నారా, ఇటు సైడ్ గేట్ కనిపించింది కదా, అక్కడే అండి ఆపాలు కూడా ఫేమస్. ఫుల్గా ఉంటారండి సండేస్ అయితే. అస్సలు ఫుల్గా కార్లు అయితే పార్కింగ్ చేసేసి ఉంటారు. ఎక్కడ చూసినా కార్లే ఉంటాయండి, అంత రష్ ఉంటారు. ఎస్పెషల్లీ సండే రోజే ఎక్కువ ఉంటారు. మిగతా డేస్లో కూడా ఉంటారు కానీ అంత క్రౌడ్ ఉండదు. సండేస్ మాత్రం ఫుల్గా పెట్టేసి ఉంటారండి. ఒక రోడ్డు మొత్తం అయితే కార్లతోనే నిండిపోయి ఉంటుంది. అండ్ మీకు తెలుసు కదా, మంచు ఫ్యామిలీ వాళ్ళు, మోహన్ బాబు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ప్రతిసారి తినేసి వెళ్తారంటండి. హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు అంత ఫేమస్ అండి అక్కడ ఆపాలు. బట్ నేనైతే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగాను కానీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా వెళ్ళలేదండి. సో మనమైతే ఇప్పుడు కాళహస్త్రి రోడ్లో నుంచి వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ చూసారా, ఇదైతే రేణిగుంట వాళ్ళకి తెలుసు, శివుడి గుడి అండి అది. ముందైతే శివరాత్రి టైంలో చాలా బాగా చేసేవాళ్ళు, ఇప్పుడైతే కొంచెం తగ్గిందండి. సో రేణిగుంట వాళ్ళకైతే ఈ రూట్స్ అన్నీ బాగా తెలిసే ఉంటుంది. అండ్ సో మనమైతే ఇప్పుడు ఇలానే వెళ్ళి చెక్ పోస్ట్ దగ్గరికి అయితే ఎంటర్ అవుతాము. చూస్తున్నారా, ఈ బ్రిడ్జ్ చాలా చిన్నదండి. ఏదైనా పెద్ద వెహికల్స్ వచ్చినా కూడా ఇక్కడైతే ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంది. సో లారీస్ అవన్నీ అయితే హైవేస్లో వెళ్ళిపోతాయి, ఇటు సైడ్ రాదండి. చాలా చిన్న బ్రిడ్జ్ ఇది. సో మనమైతే వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే ఇప్పుడు వచ్చింది కదా, ఇదే అండి చెక్ పోస్ట్. లారీస్ అన్నీ కూడా ఇక్కడ ఆగి చెకింగ్ చేస్తూ ఉంటారండి. చాలా లారీలు ఉంటాయండి. ఇప్పుడైతే కొంచెం తగ్గింది, ముందైతే చాలా లారీలు అవన్నీ ఉండేవి. సో రేణిగుంట కూడా చాలా మంచిగా డెవలప్మెంట్ అయితే అవుతూ ఉందండి. కళ్యాణ మండపము అన్నీ కూడా వచ్చేసాయి రేణిగుంటలోనే. సో చూస్తున్నారా, ఇక్కడైతే 2 కళ్యాణ మండపాలు ఉన్నాయండి. మా సిస్టర్కి కూడా ఈ కళ్యాణ మండపంలోనే మ్యారేజ్ అయిందండి. చూపిస్తాను ఉండండి. ఇదే అండి రాజమాత. సో ఇక్కడే అండి మా చెల్లెలకు కూడా మ్యారేజ్ అయ్యింది. చాలా పెద్ద కళ్యాణ మండపం అండి. చూస్తున్నారా, లారీలు అని చెప్పాను కదా. సో చూడండి, అన్ని లారీస్ అయితే ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయండి. సో ఈ రోడ్ అంతా కూడా చెక్ పోస్టే అండి. ఈ ఏరియాలోనే ఫుల్గా చర్చులు కూడా ఉంటాయండి. ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంది, ఇన్ఫాంట్ జీసస్ స్కూల్ అనేసి కూడా ఒక స్కూల్ అయితే ఉందండి. నేను చిన్నప్పుడు ఏదో ఎగ్జామ్ రాయడానికి కూడా అక్కడికి వెళ్ళాను. సో అక్కడే చర్చ్ ఉంటుంది. చిన్నప్పుడైతే చాలా ఇంట్రెస్ట్ అండి, చర్చ్ ఎలా ఉంటుందో తెలియదు కదా, అలా తీసుకెళ్ళినప్పుడు చూడడము చాలా మంచిగా అనిపించేది. సో ఇదంతా కూడా చెక్ పోస్టేనండి.
మేము చదువుకునే టైంలో అయితే రేణిగుంటలో చాలా తక్కువ స్కూల్సే ఉండేది. నియర్లీ ఒక 3-4 స్కూల్స్ అలా ఉండేదండి. కానీ ఇప్పుడైతే చాలా స్కూల్స్ ఉన్నాయండి రేణిగుంటలో. అండ్ అలాగే మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా నియర్ టు రేణిగుంట చాలా అయితే ఉన్నాయండి. పోడార్ స్కూల్ అని, గురుకుల్ స్కూల్, అలాగే బీజీఎస్ స్కూల్, చాలా స్కూల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎయిర్‌పోర్ట్ కూడా చాలా మంచిగా డెవలప్‌మెంట్ అయితే అవుతూ ఉందండి. అండ్ అలాగే రేణిగుంట తెలిసిందే కదా! రేణిగుంట జంక్షన్ అండి ఇది. సో, అన్ని ట్రైన్స్ అయితే ఫుల్‌గా ఉంటుందండి. ఎప్పుడు చూసినా ట్రైన్సే. మేమైతే ఇప్పుడైనా కొంచెం సౌండ్స్ తగ్గింది కానీ ట్రైన్స్‌ది. చిన్నప్పుడైతే తెల్లారి లేసినప్పటి నుంచి నైట్ నిద్రపోయినా కూడా ఆ సౌండ్స్ అయితే ఫుల్‌గా వినిపిచ్చేదండి. ఇప్పుడు మాత్రం కొంచెం తగ్గింది సౌండ్స్. అండ్ ఆల్సో మేము కూడా ఉండట్లేదు కదా! ఎప్పుడో ఒకసారి వెళ్తున్నాం రేణిగుంటకు కూడా. సో, మనమైతే చెక్ పోస్ట్ నుంచి అయితే పుత్తూరు హైవేకైతే వెళ్ళిపోతున్నామండి. మేము టెంపుల్‌కి వెళ్ళిందయితే ట్యూస్‌డే అండి. సో, పిల్లలకైతే స్కూల్ ఉన్నింది. హాఫ్ డేనే కదా! తీసేసుకొని తర్వాతైతే రేణిగుంటకైతే వెళ్ళిపోయాము. అండ్ మధ్యాహ్నం టైం కదండీ! సో, పిల్లలైతే తినేసి కాసేపు పడుకున్నారు. సో, మేమైతే మళ్ళీ వాళ్ళని లేపి స్నానం చేపిచ్చి 5కైతే స్టార్ట్ అయ్యామండి. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదైతే ఎల్లమ్మ టెంపుల్ అండి. రేణిగుంటలో మునేశ్వరుడికి ఏదైనా చేయాలన్నా, దేవుడికి ఏమన్నా పూజలు, గుండు ఇవన్నీ చేయాలన్నా కూడా అక్కడే చేస్తారు. అండ్ జాతర కూడా చాలా బాగా చేస్తారండి ఆ టెంపుల్‌లో. సో, ఇక్కడంతా పక్కన కనిపిస్తూ ఉంది కదా! హౌసెస్ అన్నీ అవి రైల్వే వాళ్ళవండి. రైల్వేలో పనిచేసే వాళ్ళకి ఇక్కడ ఇచ్చారనమాట కోట్రస్. చాలా చల్లగా ఉంటుందండి ఈ ఏరియా కూడా. పిల్లలైతే పడుకొని లేవగానే ఇంకా స్నానం చేపిచ్చేసి వెంటనే తీసుకొనొచ్చేసాను కదా! సో, వాళ్ళైతే పాలు ఏమీ కూడా తాగలేదు. సో, కార్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆకలి, ఆకలి అంటూనే ఉన్నారు. సో, ఇంకా ఏదైనా తీసిద్దాము అనేసి చూస్తున్నాం కానీ ఇక్కడ ఏం షాప్స్ రాదు కదా! ఇంకా హైవే వచ్చిన తర్వాత అక్కడ 2-3 బేకరీస్ ఉన్నాయండి. సో, అక్కడికి వెళ్ళి ఏమన్నా తీసిద్దామని చూస్తూ ఉన్నాము. ముందైతే రేణిగుంట హైవేలో అన్ని షాప్స్ కూడా ఉండేది కాదండి. ఏదో ఒకటో అలా ఉండేది. కానీ ఇప్పుడైతే చాలా షాప్స్ ఉన్నాయి. నియర్లీ 4-5 షాప్స్ అలా చాలా షాప్స్ అయితేనే ఉన్నాయి. అలాగే హోటల్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు. అండ్ పుత్తూరు, నగిరి, తిరుత్తని, కంచి అటు సైడ్ వెళ్ళేవాళ్ళు కూడా రేణిగుంట నుంచి ఆటోలో వెళ్ళి తర్వాత అక్కడ హైవేలోకి వెళ్ళాక బస్సెస్ అన్నీ వస్తాయి. సో, అక్కడికి వెళ్ళి ఎక్కేస్తారండి. కొన్ని బస్సెస్ అయితే డైరెక్ట్ ఉంటాయి. కొన్ని అయితే ఉండవండి. సో, అక్కడికి వెళ్ళి ఎక్కుతారు. సో, ఇంతలోపే బేకరీ అయితే వచ్చేసిందా. మేమైతే పిల్లలకి పఫ్ అవి తీసిచ్చేసారు ఈయన. ఆయన టీ తాగేసి మాకైతే పఫ్ తీసుకొచ్చేసారండి. సో, తినేసి పిల్లలైతే మంచిగా ఇంకా స్టార్ట్ అయ్యామండి. వాళ్ళకి ఆకలి, ఆకలి అంటే ఇంకా అల్లరి చేస్తూనే ఉంటారు. అదే ఏదో ఒకటి తినిపిచ్చి తీసుకెళ్ళామంటే కాసేపు ప్రశాంతంగా ఉంటారు. అండ్ మంచిగా నిద్రపోయి లేసారు కదా! సో, అంతగా ఏం సతాయించకుండా మంచిగా అయితే కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. మోక్ష అయితే మధ్యలో ఫోన్ ఇవ్వు నాన్న, రీల్స్, షార్ట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటుందండి. సో, మేమైతే చెప్తాము కార్ ఎక్కిన తర్వాత మంచిగా నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ వెళ్దాము బావుంటుంది అని చెప్తే కూడా అస్సలు వినరండి. అండ్ ఈ రూట్‌లో అయితే పువ్వులు కూడా మంచిగా మల్లె పువ్వుల సీజన్‌లో అయితే మంచిగా అమ్ముతా ఉంటారండి. మంచి వాసనొస్తుంది. కానీ ముందైతే ప్రైజెస్ తక్కువ ఉండేది కానీ ఇప్పుడు చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్తున్నారు వాళ్ళు. అండ్ కానీ ఫ్రెష్‌గా ఉంటుంది. బికాజ్ అక్కడే విలేజెస్‌లో నుంచి తెచ్చి కట్టి అమ్ముతారు కదా! చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఎవరైనా కొనుక్కోవాలంటే కూడా కొంచెం బేరం ఆడి తర్వాత అయితే తీసుకోండి. బికాజ్ వాళ్ళు చెప్పిన ప్రైజే ఇచ్చేసామంటే నష్టపోతాము. సో, మీరు కొంచెం రేట్ అయితే తగ్గించి అడగండి. ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళు. ఫస్ట్ ఇవ్వమంటారు కానీ మళ్ళీ ఇస్తారు. సో, మనమైతే వెళ్తూ ఉన్నామండి. ఇది గాజుల మండ్యం అండి. చూస్తున్నారా? గాజుల మన్యం సైడే వెళ్తూ ఉన్నాము. ఇది కూడా చాలా చిన్న ఊరండి. మంచిగా అయితే ఊర్లో గుడి అన్నీ ఉంటాయండి. చాలా బావుంటుంది ఊరు కూడా. అలాగే శ్రీరామనవమి కూడా చాలా చేస్తారు ఈ ఊర్లో. నాకైతే ఈ రోడ్‌లో మంచి మెమోరీసే ఉన్నాయండి. బికాజ్ నేను 4 ఇయర్స్ బీటెక్ చదవటానికైతే ఇదే రోడ్‌లో వెళ్ళేదాన్ని. ఇదే రోడ్‌లో వచ్చేదాన్నండి. నేనైతే బీటెక్ చేసింది పుత్తూరులో కదా! సో, ఇదే రోడ్‌లో అయితే కాలేజ్ బస్‌లో వెళ్ళేవాళ్ళమండి. అండ్ అలాగే వచ్చేవాళ్ళము. సో, చాలా మెమోరీసే ఉన్నాయండి ఈ రోడ్‌లో.
సో మేమైతే వెళ్ళేటప్పుడు చాలా చిన్న రోడ్ అండి. ఇంత రోడ్ కూడా లేదు. ఇప్పుడైతే మంచిగా డెవలప్ చేశారు కానీ అప్పుడైతే చాలా చిన్న రోడ్డు. అండ్ ఈ రోడ్లో అయితే ఎప్పుడు చూసినా ఈ చెరుకు ఇవన్నీ తీసుకెళ్తూ ఉంటారు కదా, ఎడ్ల బండిలో, ట్రాక్టర్లో. అవి లోడ్ ఎక్కువైపోయేది, మొత్తం పడిపోయేది. చాలా అయితే జరుగుతూ ఉండేది. అండ్ కాలేజ్కి వెళ్ళాల్సిన టైం కన్నా లేట్గా కూడా వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయండి. బికాస్ ట్రాఫిక్ అయిపోతుంది కదా, సింగిల్ రోడ్డు. సో ఒకటి వెళ్ళిన తర్వాత ఒకటి అలా అయితే మెల్లగా వెళ్ళి క్లాసెస్ కూడా ఒక్క క్లాస్ అలా మిస్ అయిపోయేవాళ్ళం, అంత లేట్గా వెళ్ళే వాళ్ళము. సో అండ్ అలాగే ముందైతే మంచిగా పొలాలంతా కూడా కనిపిస్తూ ఉండేదండి. ఇప్పుడైతే చాలా తక్కువే ఉన్నాయి. ఎందుకంటే ఇంకా రోడ్ ఎక్స్టెన్షన్ హైవే కోసమని కొంచెం పొలాలు అవన్నీ కూడా తీసేసుకొని రోడ్స్ అయితే వేసేసారు కదా. ఇప్పుడు ఏదో కొన్ని కొన్ని మాత్రమే అలా అలా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయండి అంతే. చూస్తున్నారా, కొండలు కనిపిస్తూ ఉన్నాయా? సో ఇదైతే ఇటు సైడ్ కొండలండి, మన తిరుమల కొండలు కాదు, ఇటు సైడ్ వేరే కొండలండి ఇవి. సో మనకైతే చుట్టూ కొండలే కదా అండి, చిత్తూరు జిల్లా మొత్తం కూడా కొండలే ఉంటుంది కదా. సో అలా అయితే కనిపిస్తూ ఉందండి కొండలు. సో మేమైతే హైవేకి వచ్చేసాము. చూసారా, గ్రీనరీగా అక్కడక్కడ మాత్రమే కనిపిస్తూ ఉంది కదా. అండ్ ముందైతే ఇటు సైడ్ సన్ఫ్లవర్ ప్లాంట్స్ అయితే చాలా ఉండేవండి. మేము వెళ్ళే టైంలో మార్నింగ్ మేము 7:30 ఆ టైంకి అయితే కాలేజ్ బస్లో స్టార్ట్ అయ్యి వెళ్ళే వాళ్ళం కదా. సో మార్నింగ్ సన్ రైజ్ అవుతూ ఉంటే సన్ఫ్లవర్ ప్లాంట్స్ కూడా మంచిగా ఓపెన్ అయ్యి సన్ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ కనిపించేదండి. మళ్ళీ ఈవినింగ్స్ వచ్చేటప్పటికి సన్ ఇటు సైడ్ వచ్చేస్తుంది కదా. సో అప్పుడు అటు సైడ్ తిరిగేసేదండి, చాలా బాగా అనిపించేది. నాకైతే అంతకుముందు తెలీదు, అంటే సన్ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ తిరుగుతుంది అలా అని తెలీదు. మళ్ళీ అయితే మాతో ఉంటారు కదా మా ఫ్రెండ్స్, వాళ్ళైతే చెప్పారండి అలా అనేసి. అందుకే దాని పేరు కూడా ప్రొద్దు తిరుగుడు చెట్లు అంటారు కదా. అండ్ చూస్తున్నారా, మంచిగా గ్రీనరీగా ఉంది కదా. సో మనమైతే వెళ్తూ ఉన్నామండి. సో నేనైతే ఈ గ్రీనరీని మంచిగా ఎంజాయ్ చేస్తూ, అప్పటి మెమరీస్ ఉంటాయి కదా కాలేజ్ డేస్ది, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసినవి, అవన్నీ అయితే తలుచుకుంటూ వెళ్తూ ఉన్నానండి. సో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిన డేస్ అయితే మళ్ళీ రావు కదా, చాలా మంచిగా అనిపిస్తుందండి. కానీ ఇప్పుడైతే రేర్గానే కలుస్తాం కదా ఫ్రెండ్స్ని కూడా. ఏదైనా సరే ఏ ఏజ్లో చేయాల్సింది ఆ ఏజ్లోనే చేయాలండి. మనమైతే పుత్తూరు హైవేలో వెళ్తూ ఉన్నాం కదండి. పుత్తూరు హైవే స్ట్రైట్గా వెళ్తే పుత్తూరు, ఇవన్నీ నగిరి, ఇలా అన్నీ వస్తాయండి. మనమైతే మధ్యలోనే కట్ అయిపోయి ఇక్కడ రైట్ తీసేసుకోవాలండి. ఇక్కడ రూట్స్ కూడా చాలా మంచిగా మెన్షన్ చేసే ఉంటారు. అప్లాయగుంట అని బోర్డు ఇవన్నీ కూడా ఉంటుందండి. సో మనమైతే రైట్ సైడ్ అయితే కట్ చేసేసుకొని వెళ్ళిపోవాలండి. మీరు ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ పక్కన మామిడి పండ్లు కూడా, ఇప్పుడు సీజన్ కదా, సో మామిడి పండ్లు కూడా సేల్ చేస్తూ ఉంటారండి. ఖచ్చితంగా తీసుకోండి ఆపి, బికాస్ పండ్లు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఎందుకంటే విలేజెస్ నుంచి అప్పుడే చెట్లో నుంచి కోసుకొచ్చి అప్పుడే సేల్ చేస్తూ ఉంటారు. చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ బేరం ఆడడం మాత్రం మర్చిపోవద్దండి, బార్గెయిన్ చెయ్యండి. బార్గెయిన్ చేస్తేనే వాళ్ళు తక్కువకి ఇస్తారు, లేదంటే చాలా ఎక్కువ కాస్టే చెప్తారండి. సో చూసారా, అక్కడ ఇండికేషన్ కూడా ఉంది, పుత్తూరు ఎటు సైడు, చెన్నై ఎటు సైడు, అప్లాయగుంట ఎటు సైడ్ అయినా అయితే ఆరో మార్క్ వేసేసి బోర్డు అయితే ఒకటి ఉందండి. సో అదైతే చూసుకోండి. అండ్ ఎవరిని అడిగినా కూడా చెప్తారండి. సో ఇలా అయితే హైవేలో అయితే కట్ చేసేసుకొని రైట్ సైడ్ అయితే వెళ్ళిపోండి. సో ఇప్పుడైతే చాలా బాగుంటుందండి. ఇటు చూస్తున్నారా, ఇక్కడైతే సన్సెట్ అవుతూ ఉంది కదండి, చాలా బాగుంటుంది కదా. సన్ రైజ్ అయినా సన్సెట్ అయినా చూడడం చాలా మంచిగా ఉంటుంది కదా. సో మనమైతే విలేజెస్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది గ్రీనరీ, ఇటు సైడు అటు సైడు మంచిగా ప్లాంట్స్, చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా అప్లాయగుంటకి వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్స్ అయినా వెళ్ళండి, లేదంటే ఈవినింగ్స్ అయినా వెళ్ళండి. బికాజ్ మధ్యాహ్నము ఈ టైంలో టెంపుల్ అయితే ఆల్వేస్ ఓపెన్లోనే ఉంటుంది, కానీ ఎండ కదండి ఇప్పుడు. సో చూసుకొని అయితే వెళ్ళండి. మంచిగా మార్నింగ్స్ అయినా వెళ్ళండి, లేదంటే ఈవినింగ్స్ టైంలో అయినా వెళ్ళండి. బికాజ్ ఈ నేచర్ని కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్తారు కదా, సో అందుకని చెప్తున్నానండి. సో మనమైతే వెళ్తూ ఉన్నామండి. చూసారా గ్రీనరీ ఎంత బాగుందో.
తిరుమలకి దర్శనంకి వస్తారు కదండి. తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అయితే ఈ ప్లేస్‌కి అయితే వచ్చి దేవుడిని అయితే దర్శనం చేసుకొని వెళ్ళండి. చాలా మంచి టెంపుల్ అండి. అలానే దేవుడు కూడా ఇక్కడ చాలా పవర్‌ఫుల్ అండి. అది ఎందుకో కూడా నేను చెప్తాను. అండ్ చూస్తున్నారా ఇక్కడ సన్‌సెట్ అవుతూ ఒక పక్క అలానే విలేజెస్‌లో ఈ టైంలో చాలా బావుంటుందండి. ఆ ఫీలింగ్ అయితే నేను చెప్పడం కన్నా కూడా మీరే డైరెక్ట్‌గా వెళ్తేనే ఆ ఫీల్ మీకైతే తెలుస్తుందండి. సో, మనమైతే ఇప్పుడు ఇక్కడ గేట్ ఒకటొస్తుందండి. ఇది పూడి గేట్ అండి. ఊరి పేరు పూడి. సో, ఈ గేట్ అయితే ఎప్పుడు పడి ఉంటుంది. కానీ ఈరోజైతే ఓపెన్‌లో ఉందండి. సో, ట్రైన్స్ ఏమీ లేదు కాబట్టి ఓపెన్‌లో ఉంది. ఇక్కడ చూస్తున్నారా ఈ మర్రి చెట్టు అయితే ఎప్పటినుంచో ఉందండి. ఇక్కడ షాప్ కూడా పెట్టుకొనుంటారు ఒక అవ్వ. చిన్న షాప్ పెట్టుకొనుంటారు. ఇలా గేట్ పడిన టైంలో మాత్రం మంచిగా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. సో, మనమైతే ఈ గేట్స్ అన్నీ క్రాస్ చేసిన తర్వాత అక్కడ షాప్స్ కనిపిస్తూ ఉంది కదండీ! ఇక్కడ షాప్స్‌లో అయితే బోండాలు, బజ్జీలు ఇవన్నీ వేస్తారండి. చాలా బావుంటుంది. ఎప్పుడైనా ఇటొచ్చినప్పుడు తీసుకొని తినండి. చాలా బావుంటుందండి టేస్ట్ అయితే. సో, మనమైతే ఇవన్నీ క్రాస్ చేసేసుకొని వెళ్తూ ఉన్నాము. ఇంకా కూడా ఇటు సైడ్ అంతా కూడా మంచిగా గుడిసెలు ఇవన్నీ వేసుకొని కూడా ఉన్నారండి. సో, చాలా చల్లగా ఉంటుంది కదా సమ్మర్ టైంలో గుడిసెలు వేసుకుంటే. అండ్ అలాగే తిరుమలకి నడిచి వెళ్తారు కదా! వాళ్ళ కోసం కూడా ఇక్కడ వసతి గృహం అనేసి కూడా ఒకటైతే ఉందండి. చూపిస్తాను ఉండండి. ఇక్కడైతే ఆర్చ్ వచ్చింది కదా! అప్లాయిగుంట ఆర్చ్. ఇటు సైడ్ పక్కనే ఉంటుందండి వసతి గృహం అనేసి. సో, అక్కడైతే కొండకి నడిచెళ్ళే వాళ్ళు నైట్ టైంలో కూడా రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇదైతే సచివాలయం అండి. ఆ విలేజ్‌కి సంబంధించిన సచివాలయం. దానికి అటు సైడ్ పక్కనే ఉంటుందండి వసతి గృహము. ఎవరైనా నడిచి వెళ్ళిన వాళ్ళు అలసిపోతారు కదా! సో, నైట్ అయిపోతుంది కదా! సో, అక్కడైతే మంచిగా రెస్ట్ తీసేసుకొనైతే మళ్ళీ మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళొచ్చండి. సో, ఇక్కడ కూడా కనిపిస్తూ ఉందా అండి మీకు కొండలు? కొండలు, చెట్లు అన్నీ అయితే ఉన్నాయండి ఇక్కడ. నేచర్‌ని ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ నేను చెప్పేదానికన్నా మీరే ఓన్‌గా వచ్చి ఒకసారి విజిట్ చేసి చూసారంటేనే మీకు అర్థమవుతుందండి. సో, ఖచ్చితంగా తిరుమలకి వచ్చిన ప్రతి ఒక్కరైతే అప్లాయిగుంటకైతే రండి. అండ్ దేవుడు కూడా చాలా పవర్‌ఫుల్ అని చెప్పాను కదా! సో, ఎందుకు పవర్‌ఫుల్ అని చెప్పానంటే మామూలుగా దేవుడైతే ఇలా హ్యాండ్ అయితే కిందకి పెట్టుకొని ఉంటారండి. ఏ టెంపుల్‌లో చూసినా తిరుమలలో చూసినా కూడా. కానీ ఇక్కడైతే హ్యాండ్ ఈ టెంపుల్‌లో హ్యాండ్ అయితే పైకి పెట్టుకొని ఇలా పెట్టి మనల్ని ఆశీర్వదిస్తూ కనిపిస్తారండి. సో, మనం ఏ కోరిక కోరుకున్నా కూడా వెంటనే నెరవేరుతుంది అనే నమ్మకం అయితే ఉంటుందండి ఈ టెంపుల్‌కి వస్తే. సో, మీరేదైనా సరే కోరికలేమన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా అయితే టెంపుల్‌ని విజిట్ చేసి దేవుడికైతే చెప్పుకోండి. అంటే చెప్తే ఆహ్, ఖచ్చితంగా నెరవేరుతుంది అనైతే చెప్తారండి. సో, మస్ట్‌గా అయితే వచ్చి టెంపుల్‌నైతే విజిట్ చేసి మీ కోరికలేమన్నా ఉంటే దేవుడికి చెప్పేసుకోండి. అండ్ నేనైతే బీటెక్ అయిపోయిన తర్వాత నాకు జాబ్ కొన్ని రోజులు అస్సలు రాలేదండి. సో, అప్పుడు వాళ్ళు వీళ్ళు ఏం చెప్పారంటే, ఇట్లా అప్లాయిగుంటకి ఒక 7 వీక్స్ వెళ్ళి మంచిగా దీపం పెట్టేసి ఫ్రైడే రోజు వెళ్ళి దీపం పెట్టేసి అదే పిండి దీపం అండి. దాంతో అట్లా దీపం పెట్టేసి వస్తే 7 వీక్స్ మంచిగా అయితే జరుగుతుంది అని చెప్పారండి. సో, నేనైతే 7 వీక్స్ మా అమ్మ, నేను మార్నింగ్ అయితే ఫ్రైడే మార్నింగ్ అయితే వెళ్ళిపోయేవాళ్ళము. అండ్ మేమైతే అప్పుడు బస్‌లో అయితే వెళ్ళేవాళ్ళమండి. 1 హవర్‌కి ఒక్కసారి అయితే బస్సు ఉంటుందండి తిరుపతి నుంచి అప్లాయిగుంటకి. సో, మేము రేణిగుంట నుంచి ఆటోలో అయితే తిరుపతికి వెళ్ళిపోయి, తిరుపతిలో నుంచి బస్సు అయితే తీసేసుకొని అప్లాయిగుంటకి వెళ్ళేవాళ్ళమండి. ప్రతి ఫ్రైడే వెళ్ళేవాళ్ళము. అలా 7 వీక్స్ అయితే చేయాలండి. ఏం కోరిక కోరుకుంటున్నారో మనసులో అయితే అనుకోని పిండి దీపం అయితే పెట్టేసి, దీపం వెలిగిచ్చేసి, దేవుడి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలైతే చేయాలండి. సో, ప్రతి వీక్ ఇలానే చేయాలి. అలా 7 వీక్స్ చేసిన తర్వాత మీ కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుందండి. సో, నేనైతే చేశానండి. నాకు జాబు వచ్చింది. అలానే మ్యారేజ్ గూడా వెంటనే అయిపోయిందండి. నేనైతే మ్యారేజ్ కోసం ఏం కోరుకోలేదు. కానీ మ్యారేజ్ గూడా అయిపోయిందండి. డబుల్ కా ధమాకా అంటారు గదా! అట్లా నాకు జాబు, మ్యారేజు 2 ఒకేసారిగా అయితే వచ్చేసింది.
సో, తిరుచానూరు నుంచి అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళైతే ఎదురుగా కనిపిస్తుంది కదా! ఆపోజిట్ రోడ్డు. అటు సైడ్ నుంచి వస్తారండి. మనం రేణిగుంట సైడ్ నుంచి వచ్చాం కదా! సో, మనమైతే ఇటు సైడ్ నుంచి ఎంటర్ అవుతూ ఉన్నామండి. అటు రూట్ ఉంది, ఇటు రూట్ ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా! సో, ఇలా అయితే వెళ్తూ ఉన్నాం. చూసారా ఎవ్వరు కనిపించరు. అస్సలు మనుషులే కనిపించరండి. అండ్ మీకు కూడా ఏదైనా కోరిక ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్ళండి. అండ్ నేను చెప్పినట్లు 7 వీక్స్ వెళ్ళి దీపం పెట్టండి. ఖచ్చితంగా మీరు నమ్మి చేస్తే ఖచ్చితంగా అయితే జరుగుతుందండి. అండ్ అలాగే నెగెటివ్ థాట్స్ ఇలా ఏదైనా ఉంటే కూడా మీరు టెంపుల్‌కి ప్రతి ఫ్రైడే వెళ్లారంటే మంచిగా ఆ రోజు అభిషేకాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా! సో, మనకైతే మనసు పాజిటివిటీ వస్తుంది. అలానే ఏ వర్క్ చేసినా కూడా ప్రశాంతంగా అనిపిస్తుందండి. సో, టెంపుల్స్‌కి ఎందుకు వెళతారంటే మనలో ఉండే నెగటివిటీనంతా తీసేసి పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకోవడానికే కదా అండి టెంపుల్స్‌కి వెళ్తారు. సో, ఖచ్చితంగా అయితే మీలో ఏదైనా కోరిక ఉన్నా, ఏదైనా జరగలేదు, చాలా ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాము అని ఏదైనా ఉన్నా కూడా నేను చెప్పిందైతే చేయండి. ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ జరిగిన వాళ్ళు ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి. బికాజ్ జరిగిందా లేదా ఏంటి అనైతే నాకు తెలుస్తుంది కదా! సో, ఖచ్చితంగా అయితే నమ్మి చెయ్యండి. నమ్మి చేస్తేనే జరుగుతుందండి. అండ్ ఈ అప్లాయిగుంట సైడ్ కూడా చాలా ఫ్లాట్‌లయితే సేల్ చేస్తూ ఉన్నారండి. ఎవరైనా గ్రీనరీకి, నేచర్‌కి దగ్గరగా ఉండాలి అని ఏదైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా వచ్చైతే చూసి తీసుకోండి. చాలా మంచిగా ఉంటుంది. అందరూ అయితే ఉండలేరు. కానీ కొంతమంది నేచర్‌కి దగ్గరగా ఉండాలి, విలేజ్ అట్మాస్ఫియర్ కావాలి అనేవాళ్ళు ఉంటారు కదా! సో, అట్లాంటి వాళ్ళు ఎవరైనా కావాలంటే చూడండి. చాలా ఫ్లాట్‌లయితే ఉన్నాయండి ఇటు సైడు. అండ్ ఇటు సైడ్ వెళ్తూ ఉంటే ఒక అవ్వ ఉంటారండి ఇక్కడ గుడిసె వేసుకొని బయట రోడ్డు మీదే ఉంటారండి. నేనైతే దాదాపు ఒక 7-8 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాను. తను పాపం ఆ గుడిసెలోనే ఉంటుంది. అంటే గుడిసె కూడా ఎక్కడో లేదండి, రోడ్డు మీదే ఉంటుందండి. ఇదే అండి ఆ గుడిసె కనిపిస్తుందా అవ్వ కూడా. సో, ఏ టైంలో అయినా సరే అక్కడే ఉంటారండి. నైట్ ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడే ఉంటారు. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా చూడండి. మనం ఏదైనా ఇచ్చినా తీసుకుంటారు, ఫుడ్ ఇచ్చినా తీసుకుంటారండి. కానీ నాకైతే చాలా పాపం కదా! ఏదో ఒకలాంటి ఫీలింగ్ వస్తుందండి ఆ అవ్వని చూస్తే. అంటే ఎండలో కూడా అక్కడే కూర్చొని ఉంటారు. కానీ ఎప్పుడైతే పలకరించి నేనేం మాట్లాడలేదండి. సో, ఇక్కడ చూసారా ఇంకా లోటస్ ప్లాంట్స్ అయితే ఫుల్‌గా ఉందండి. అప్లాయిగుంటకి ఇంకెళ్ళిపోతామనగా ఇలా అయితే ఒక చెరువు ఉంటుంది. ఎప్పుడు చూసినా లోటస్ ప్లాంట్స్ అయితే లోటస్ ఫ్లవర్స్ కూడా ఉంటది. కానీ ఇప్పుడేమో లేదు. చాలా బావుంటుందండి. చాలా పెద్దది. ఫుల్‌గా అయితే ఇవే అండి లోటస్ ప్లాంట్సే ఉంటాయి దాంట్లో. అండ్ ఇప్పుడైతే మనం ఇంకా అప్లాయిగుంటకైతే వచ్చేసామండి. సో, ఎంటర్ అవుతూ ఉన్నాము. ఇక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తూ ఉంది కదా! అందులో నుంచైతే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఇంకా టెంకాయలు ఏదైనా కావాలన్నా కూడా ఇక్కడైతే తీసేసుకోవచ్చండి. షాప్స్ అన్నీ అవైలబుల్ ఉంటది. అలాగే మనము ఫ్రైడే, సాటర్డే ఆ టైంకి టెంపుల్‌కి వెళ్ళామంటే ఇక్కడంతా కూడా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీ విలేజ్‌లో పండించేవి ఫ్రెష్‌గా అయితే ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారండి. అండ్ అలాగే తులసి మాల కూడా ఇక్కడ అమ్ముతారండి. మీకు ఎవరికైనా దర్శనానికి వెళ్ళి దేవుడికి ఏమన్నా వెయ్యాలి అనుంటే ఇక్కడైతే తీసేసుకోండి. చాలామందే అమ్ముతూ ఉంటారు. అండ్ ఇది చూస్తున్నారా? ఇదైతే కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేశారు. ఒక 2 ఇయర్స్ అయింది. కళ్యాణ మండపము అప్లాయిగుంటలోనే. ఎవరైనా పెళ్ళిళ్ళు అలా ఏమైనా చేసుకోవాలంటే కూడా ఇక్కడ చేసేసుకోవచ్చు. ఇలా అలానే ఇప్పుడు పెట్టుకోవచ్చువే. అప్లాయిగుంటలో తిరుమల కొండలాగే తలనీలాలు ఏదైనా మొక్కుకొని ఉంటారు కదా! సో, తలనీలాలు అవి ఎవరైనా ఇవ్వాలంటే కూడా ఇక్కడే ఉందండి ఇప్పుడు. సో, ఎవరైనా ఇవ్వాలన్నా ఇచ్చేయొచ్చు. ఇదే అండి. అండ్ మనమైతే తులసి మాల నేనైతే తీసేసుకున్నానండి. సో, టెంపుల్‌కొచ్చి కూడా ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ అయిపోయిందండి. సో, చాలా రోజులు అయిపోయింది కదా! దేవుడికి మంచిగా తులసి మాల వేసేసి దేవుడిని మంచిగా కోరుకుందాము. యూట్యూబ్ ఛానల్ మంచిగా గ్రో అనేసి నేనైతే తీసుకున్నానండి. మీరు దేవుడిని మొక్కోండి. నా యూట్యూబ్ ఛానల్ మంచిగా గ్రో అవ్వాలి అని చెప్పేసి. అండ్ మేమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గర కార్ అయితే పార్క్ చేసేసామండి. పార్కింగ్‌కి కూడా చాలా మంచి ప్లేస్ అయితే ఉందండి. ఫుల్‌గా పార్క్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడైతే మనము టెంపుల్‌లోకి ఎంటర్ అవుతూ ఉన్నాము. ఇక్కడంతా అండి టెంకాయ, కర్పూరము, పువ్వులు అన్నీ అయితే దొరుకుతుందండి. సో, ఏ టెన్షన్ లేదు. ఇక్కడ అన్నీ దొరికేస్తాయి. సో, ఇప్పుడైతే టెంపుల్‌లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం కదా! మేమైతే కార్‌లోనే చెప్పులైతే వదిలేసామండి. మోక్ష వాళ్ళు మర్చిపోయారు. వేసుకొనొచ్చేసారు. ప్లస్ కాలు గూడా కాలుతూ ఉందిలెండి.
సో అందుకని వాళ్ళైతే అక్కడ చెప్పుల స్టాండ్ ఒకటి ఉంది, అక్కడైతే చెప్పులు పెట్టేసి ఇంకా దర్శనానికి వెళ్దాము అని చూస్తూ ఉంటే మేము వెళ్ళిన టైము 6 అయిందండి. 6:15 అయింది. ఆ టైంకి గుళ్ళో బ్రేక్ అండి. మాకు తెలుసు ముందే, కానీ బ్రేక్ అయినా పర్వాలేదు, టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించవచ్చు కదా, ఈ టైం అయితే మంచిగా కనిపిస్తుంది కదా లైటింగ్ అని అయితే వెళ్ళామండి. సో అప్పుడైతే బ్రేక్ కదా, అందుకనేసి ఇంకా టెంపుల్లోకి అయితే ఫోన్ అది తీసుకెళ్ళకూడదండి. టెంపుల్లో అసలు ఏం కూడా షూట్ చేయకూడదు. సో అందుకనేసి టెంపుల్ చుట్టూ మీకు చూపిద్దాము అని అయితే నేను వీడియో తీస్తూ ఉన్నాను. గుడి గోపురము, అలాగే గుడి గోపురం వెనక సైడ్ సన్సెట్ అవ్వడము చాలా బాగుందండి. అసలు 2 కళ్ళు చాలదండి, అంటే అంత బాగుందండి చూడటానికి. అలానే ఇంకా బ్రేక్ కదా, సో పిల్లలందరూ అయితే మంచిగా స్పేస్ ఉంది కదా ఆడుకుంటూ ఉన్నారండి. కాలు ఎండలో కాలకుండా కూడా వాళ్ళైతే మంచిగా రెడ్ కార్పెట్ వేసి అలాగే దాన్ని అయితే తడి చేసి పెట్టున్నారండి. సో మనమైతే ఈ లోపు ఇటు సైడ్ కోనేరు ఉందండి, సో పిల్లలకి చూపిద్దాము అని అలానే వీడియో తీద్దాము అని నేనైతే వచ్చానండి. ఇక్కడ లోపల వెళ్తే ఒక చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉందండి. నేనైతే ఎప్పుడు రాలేదు, సో పిల్లలకి చూపిద్దామని నేనైతే వచ్చాను. ఇన్ని ఇయర్స్ నేను వెళ్తున్నాను కానీ ఇటు సైడ్ ఎప్పుడు రాలేదండి. సో ఇటు సైడ్ వచ్చి ఆంజనేయ స్వామి గుడిని చూసేసి తర్వాత ఇక్కడ ఆవులు దూడలు అవైతే చాలా ఉన్నాయి. సో అవైతే ఆడుకుంటూ ఉందండి, ఎగురుకుంటూ ఆడుకుంటూ ఉంది దూడలు. సో పిల్లలకి కాసేపు చూపిద్దాము అని అయితే తీసుకొని వచ్చాను. చూస్తూ ఉంటే సడన్గా ఆ దూడ ఆ దారం కట్టలేదండి దానికి, అది ఎగిరి ముందుకు వచ్చేసింది. భయపడిపోయి ఇంకా వెనక్కి వచ్చేసాం మేము. నేనే అనుకుంటే పిల్లలు కూడా అంతే అండి, నాకన్నా భయం వాళ్ళకి. సో చూస్తున్నారా ఎంత బాగుంది కదా, టెంపుల్ గోపురం కనిపిస్తుంది, వెనక సన్సెట్ అవుతూ ఉంది. సో అటు సైడ్ నుంచి ఎంటర్ అయ్యాం కదా, ఇంకా ఇటు సైడ్ నుంచి అయితే ఇంకా దర్శనానికి ఇంకా ఒక 15 మినిట్స్ ఏమో ఉందండి. సో అందుకనేసి వెళ్తూ ఉన్నాము. సో వీళ్ళకి కూడా చాలా మంచిగా అనిపించింది. అంటే వీళ్ళకి రష్ ఎక్కువ ఉంటే టెంపుల్స్ నచ్చదండి, ఇలా కామ్గా పీస్ఫుల్గా ఉంటేనే టెంపుల్స్కి రావడానికి ఇష్టపడతారు. సో ఆ టైంకి కూడా జనాలు ఏమీ లేరండి. సో మంచిగా అయితే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ కాసేపు వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడైతే దేవుడిని మొక్కుకొని వచ్చిన తర్వాత టెంకాయ అయితే ఇక్కడ కొడతారండి. టెంకాయ కొట్టే ప్లేస్ అయితే ఇదే అండి. లోపల టెంపుల్లో ఎక్కడా కొట్టనివ్వరు, ఇక్కడే కొట్టుకోవాలండి టెంకాయలన్నీ. సో ఇప్పుడైతే ఇంకా టెంపుల్లోకి దర్శనానికి టైం అయ్యిందని చెప్తే సరే అని దర్శనం అయితే చేసేసుకొని, ఇది దర్శనం చేసేసుకున్న తర్వాత లోపల అండ్ ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ అంతా హోమాలు అవన్నీ అయితే ఇక్కడే చేస్తారండి. దేవుడికి ఏదైనా పూజలు చేయాలన్నా ఊంజల్ సేవ అవన్నీ కూడా ఇక్కడే చేస్తారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా చాలా గ్రాండ్గా చాలా బాగా చేస్తారండి. అండ్ ఇదైతే దేవుడి గోపురం అండి. సో మనమైతే ఇటు సైడ్ వెళ్తూ ఉంది కదా, మోక్ష ఇటు సైడ్ వెళ్తూ ఉంది కదా, ఇక్కడైతే పద్మావతి దేవి ఉంటారండి. సో తిరుచానూరులో ఉంటారు కదా, ఆ అమ్మవారు అయితే ఇక్కడ ఉంటారండి. అండ్ అటు సైడ్ గోదాదేవి కూడా ఉంటారు. నేను తీయచ్చో తీయకూడదో అని తీయలేదండి. సో అండ్ ఇటు సైడ్ అయితే ప్రసాదాలు పెడుతూ ఉంటే అక్కడికైతే ఎంటర్ అయిపోయి ఆ లైన్లోకి అయితే వెళ్ళిపోయి ఇలా అయితే ప్రసాదాలు అయితే తీసేసుకున్నామండి. ఒక్కొక్కరికి 2 ప్రసాదాలు ఇచ్చారండి. అంటే ఒకటి పులిహోర, ఇంకొకటి మిరియాల పొంగల్ అండి. సో మిరియాల పొంగలు ఇది అయితే చాలా బాగుందండి. మిరియాల పొంగల్లో ఫుల్గా నెయ్యి వేశారు, అంటే కారం ఉండకుండా ఉండేదానికి. నేనైతే మంచిగా తిన్నాను. పిల్లలు అయితే పులిహోర తిన్నారు కానీ ఈ మిరియాల పొంగల్ అయితే అస్సలు తినలేదండి. వాళ్ళకి కారం అనిపించిందో ఏమో తెలీదు. సో మంచిగా తినేసామా, నైట్ అయితే ఆకలే వేయలేదండి. అక్కడ 2 ప్రసాదాలు ఇచ్చారు కదా, ఇంకా కావాలన్నా అడుగుతూ ఉన్నారండి, ఎవరికైనా కావాలంటే తీసుకోండి అని. మాకు అప్పటికే ఫుల్గా అయిపోయింది. సో నైట్ కూడా ఏమి తినకుండా నేనైతే అలానే పడుకునేసాను. సో ఇదే అండి టెంపుల్ అయితే. సో తిరుమలకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. అండ్ బస్సెస్ కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా రావడానికైతే మంచిగా అయితే అవైలబుల్గానే ఉంటుందండి. సో మీరు అలాగే తిరుపతిలో ఉండే టెంపుల్స్ అన్ని ప్యాకేజ్ ఏదైనా తీసేసుకున్నా కూడా ఇటు సైడ్ అంతా కూడా మిమ్మల్ని అయితే ఈ గుడి అన్ని గుళ్ళు అయితే కవర్ చేసి అయితే తీసుకెళ్తారండి. సో మాదైతే దర్శనం అయిపోయింది కదా, ఇంకా కార్ పెట్టున్నాం కదా పార్కింగ్లో, అటు సైడ్ ఇంకా వెళ్ళి కార్ అయితే తీసేసుకొని వెళ్దామనేసి వెళ్తూ ఉన్నామండి. సో వీళ్ళైతే ముందు హాయ్ చెప్పలేదు కానీ ఇప్పుడు మాత్రం హాయ్ చెప్తూ ఉన్నారు.
సో అప్పుడప్పుడైతే ఇలా చేస్తూ ఉంటుంది స్నేహ కూడా. బాయ్ బాయ్, సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్, అలా నేను ఏది చేస్తానో అలా చేస్తూ ఉంటారనమాట. చాలా కామెడీగా అనిపిస్తుంది, ఒక్కోసారి కొంచెం ఏదోలాగా కూడా ఉంటుంది. సో ఇంక అక్కడ పఫ్ తిన్నారు కదా, అది సరిపోలేదనేసి వీళ్ళు ఇక్కడ ఇది తీసుకున్నారు, పఫ్ కార్న్ తీసుకున్నారండి. సో అదైతే ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసేసుకొని వెళ్తూ ఉన్నారు. సో ఇంకా టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది కదా, మళ్ళీ రావాలి స్వామి అనేసి అయితే మొక్కుకొని మేమైతే రిటర్న్ అయితే వెళ్తూ ఉన్నామండి. సో అప్పటికే 7 అయిపోయింది, 7 అయింది. అండ్ అప్లాయగుంట నుంచి తిరుపతికి, అండ్ తిరుపతి నుంచి అప్లాయగుంటకి అయితే బస్ ఫెసిలిటీ అయితే చాలా మంచిగా ఉందండి. ఎవ్రీ 1 అవర్కి కూడా బస్ అయితే ఉంటుంది. సో తిరుపతి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయామంటే అక్కడైతే అప్లాయగుంట బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటుందండి. సో ఎవరైనా బస్సులో వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే వచ్చేయచ్చండి. అలానే మళ్ళీ అప్లాయగుంటలో దర్శనం అయిపోయిన తర్వాత కూడా వెంటనే బస్ అయితే ఉంటుందండి. సో బస్లో రావాలనుకున్నా కూడా చాలా ఈజీగా రావచ్చు, అండ్ బస్ ఫేర్ కూడా తక్కువే ఉంటుందండి. సో మంచిగా అయితే యూటిలైజ్ చేసుకోండి. సో చూస్తున్నారా, ఇక్కడైతే చాలా చీకటి అయిపోయింది కదా, ఇక్కడ ఆవులు అవన్నీ వెళ్తున్నాయి, కానీ అస్సలు కనిపించడమే లేదండి. లైట్ ఉంటే తప్ప అసలు ఏం కనపడదు. విలేజెస్ కదా, స్ట్రీట్ లైట్స్ అవి కూడా చాలా తక్కువే ఉంటాయి. సో చూసైతే రావాలండి. మేమైతే ముందు ఒక 4 to 5 ఇయర్స్ బ్యాక్ అయితే చాలా ఎక్కువ సార్లే వెళ్ళేవాళ్ళం అండి అప్లాయగుంటకి. అంటే వీక్లీ వన్స్ ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళము. కానీ ఇప్పుడైతే అస్సలు కుదరట్లేదండి. మోక్ష పెద్దదైపోయింది, ఇంకా స్నేహ కూడా ఉంది కదా. సో బైక్లో మోక్షని స్నేహాన్ని ఇద్దరిని తీసుకొని వెళ్ళాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది. సో ఇప్పుడైతే చాలా రేర్గా వెళ్తున్నామండి. కానీ రేణిగుంటలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్తాం, కానీ తిరుపతి నుంచి రావాలంటే మాత్రం చాలా కష్టం అండి. సో ఇక్కడ గమనించారా, అమ్మ నాన్న ఇద్దరు కూడా లేరు కదండి. బికాజ్ మా అమ్మ అయితే బెంగళూరుకి మా సిస్టర్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిందండి. సో అందుకనే రాలేదు, లేదంటే మా అమ్మ ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తుందండి. అండ్ మా నాన్న అయితే ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్పేసి ఎలా తప్పించుకోవాలా అనేసి చూస్తూ ఉంటాడు. అసలు రాడండి, ఎన్నిసార్లు అడుక్కున్నా కూడా రాడండి. ఎప్పుడో ఒకసారి ఆయనకే అనిపిస్తేనే వస్తాడు, కానీ అస్సలు రారు ఎక్కడికి. ఎంతసేపు ఆ రేణిగుంటలోనే ఉంటాడండి. అండ్ నేనైతే వాళ్ళకి చెప్తానండి, 65+ అయిపోయిన తర్వాత రావడం పోవడం కూడా చాలా కష్టం అవుతుంది. ఏమైనా సరే ఈ ఏజ్లోనే మీరు ఏమైనా చూడాలన్నా చేయాలన్నా ఈ ఏజ్లోనే అని చెప్తే కూడా అస్సలు వినడండి. అంతే కదా, లైఫ్ చాలా చిన్నదండి. ఏ ఏజ్లో చేయాల్సింది ఆ ఏజ్లో చేసి మంచిగా ఎంజాయ్ చేయాలి అనేదే నా ఒపీనియన్ అండి. మీరేమంటారు నాకైతే కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనము ఏ రూట్లో అయితే వెళ్ళామో అదే రూట్లో టైం అయితే కొంచెం ఎక్స్ట్రా అయ్యి ఇంటికైతే వెళ్తూ ఉన్నామండి. సో ఇంకైతే రేణిగుంటకి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకా రేణిగుంటకైతే వచ్చేసి మా నాన్నకైతే కార్ కీస్ అయితే ఇచ్చేసామండి. మా నాన్న ఇంకా ఆ కార్ ప్లేస్లో అయితే పార్క్ చేసేసి పెట్టేసుకుంటాడండి. తర్వాత అయితే ఇంజన్ కూల్ అయిన తర్వాత మళ్ళీ కార్ పైన కవర్ అయితే వేసేసుకుంటాడు. ఎందుకంటే సమ్మర్ టైం కదా, కార్ అయితే ఎండగా ఉంటుందండి. అంటే కార్ పెట్టే చోట ఎండ ఎక్కువగా ఉంటుంది. సో అందుకనేసి దానిపైన అయితే కవర్ అయితే పెట్టేస్తాడండి. అండ్ కార్ని కూడా మా నాన్న చాలా బాగా మెయింటైన్ చేస్తాడండి. అసలు ఒక్క చిన్న దుమ్ము కానీ ఏమీ కనిపించదండి. కార్ చాలా నీట్గా పెట్టుకుంటాడు. ఇంకా మేమే ఎక్కడైనా యూస్ చేసినప్పుడు మట్టి అండ్ ఏదైనా తిన్నప్పుడు అంతా వేసి పెడతాము. కానీ ప్రతిసారి మా నాన్నే క్లీన్ చేసుకొని చాలా మంచిగా అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నాడండి. సో దర్శనం అయితే చాలా మంచిగా చేసుకున్నామండి. చాలా మంచిగా జరిగింది దర్శనం. అలాగే రష్ కూడా చాలా తక్కువ ఉంటారండి అప్లాయగుంటలో. అంటే ఈవినింగ్స్ కానీ మార్నింగ్స్ కానీ ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా తక్కువ రష్ే ఉంటారు. సండేస్ సాటర్డేస్ ఈ టైంలో మాత్రమే కొంచెం ఎక్కువ ఉంటారు, కానీ మిగతా టైమ్స్లో అయితే చాలా తక్కువే ఉంటారండి. సో మంచిగా అయితే దేవుడి ముందరే నిలబెట్టి చాలాసేపు కూడా ఉండొచ్చండి. రష్ ఎక్కువ ఉండరు కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళండి అని ఏమనరండి. మంచిగా అయితే దేవుడైతే చూసుకొని దేవుణ్ణి మనమైతే మంచిగా అయితే మొక్కుకొని అయితే రావచ్చండి. అండ్ సో దేవుడి బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాం కదా, అంతా అయిపోయిందా, ఇంకా రేణిగుంటకు వచ్చేసామా. సో ఇంకా రేణిగుంట నుంచి అయితే మేము తిరుపతికి స్టార్ట్ అయిపోవాలండి. బికాజ్ స్నేహాకి మోక్షకి నెక్స్ట్ డే స్కూల్ ఉందండి. స్నేహాకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా అయితే ఇంకా వెళ్ళాలి అనేసి, దట్టు టైం 8 o'clock ఏమో అయింది అంతే అండి. సో ఇంకా కార్ అంతా మా నాన్నకైతే ఇచ్చేసి మేము బైక్
పెట్టున్నాం కదా, అలాగే ల్యాప్టాప్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయండి. సో అవన్నీ తీసేసుకొని అయితే ఇంకా స్టార్ట్ అయిపోదాము అనేసి రేణిగుంట నుంచి అయితే తిరుపతికి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా తిరుపతికి వెళ్ళిన తర్వాత నాకైతే అస్సలు ఆకలే వేయలేదండి. పిల్లలకి కూడా అస్సలు ఆకలేయలేదు. దేవుడి గుడిలో తిన్న ప్రసాదాలే కడుపు నిండా ఉన్నిందండి. అంత ప్రసాదం పెట్టారు. ఏమైనా సరే గుళ్ళో ప్రసాదమే అండి. మనం ఇంట్లో ఎన్ని వేస్ట్ చేసినా కూడా ఆ టేస్ట్ అయితే రాదండి. సో మంచిగా అయితే మేము ప్రసాదాలు ఎంజాయ్ చేసేసి, అలాగే దేవుడి బ్లెస్సింగ్స్ కూడా మంచిగా తీసేసుకొని రిటర్న్ బ్యాక్ టు తిరుపతి అని అయితే ఇంకా రేణిగుంట నుంచి అయితే వెళ్ళిపోతూ ఉన్నామండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వాళ్ళు చూస్తారు నా వ్లాగ్స్. అలాగే ఇంకా కొంతమంది వితౌట్ సబ్స్క్రిప్షన్ చూస్తున్నారండి, అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ వల్ల ఛానల్ మంచిగా గ్రో అవుతుందండి. అలాగే నాకు కూడా మంచిగా మానిటైజేషన్ అయితే అవుతుందండి యూట్యూబ్లో. సో మీ అందరి హెల్ప్ అండ్ సపోర్ట్ అయితే నాకు కావాలండి. సో ప్లీజ్ మీరైతే లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రం మర్చిపోకండి. సో ఇంతేనండి వ్లాగ్. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.